హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇరానా పల్లవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలైతే నేను మనస్ఫూర్తిగా బాగుంటుందైతే కోరుకుంటా ఉన్నాను అనమాట. అలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాపై ఇలాగే ఉండాలంటే కూడా కోరుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి తమ్ముడు నేనైతే మార్కెట్కి వెళ్ళేసి ఇంటికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఎందుకు మార్కెట్కి వెళ్ళాము అనేదానికంటే ముందు మీకు తమ్ముడు బర్త్డే వీడియో నేను లాస్ట్ టైం అప్లోడ్ చేశాను కదా, దాంట్లో అయితే నేను చెప్పాను తమ్ముడికి పెళ్ళి ఫిక్స్ అయింది అనేసి. ఇంకా పెళ్ళి వచ్చేసి దగ్గరలో ఉంది, అందుకే అమ్మ వాళ్ళు వచ్చేసి అమ్మవారికి ఒడిబియ్యం అయితే పెట్టుకుంటా ఉన్నారు. అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఇంకా మగ పెళ్ళి వారు కదా, హడావిడి మామూలుగా ఉండదన్నమాట. ఏవైనా చేసుకునేవి ఉంటే కనుక పెళ్ళి కంటే ముందే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అందుకనేసి వీళ్ళు ఒడిబియ్యం పెడతా ఉన్నారు. ఇంకా మేము వచ్చేసి అనుకోకుండా ప్రయాణం అయితే అనుకున్నాం అనమాట. అంటే ఏ ప్లానింగ్ లేదు, అప్పటికప్పుడు అనుకొని రెడీ అయిపోయాము. అందుకే కొంచెం టెన్షన్ ఉండే. ఇక నేను తమ్ముడు అలాగ మార్కెట్కి అయితే వెళ్ళేసి అమ్మవారికి పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా నేనే దగ్గరుండి తీసుకొచ్చాను. ఇంకా అమ్మ ఇంట్లో కొంచెం పనులు ఉంటే అవి తను చూసుకుందనమాట. ఇంకా మేము వెళ్ళేది వేరే ఊరు కాబట్టి ఏ ఒక్కటి మర్చిపోయినా చాలా ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ వచ్చేసి అన్నీ అయితే మేము బ్యాగ్లో ప్యాక్ చేస్తూ ఉన్నాము. అమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంది. నేను అట్లా బ్యాగులన్నీ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా తర్వాత అన్నీ కూడా ప్యాక్ చేసేసి ఆటోలో అయితే వేసేసుకున్నాము. ఇంకా అందరం కూడా ఇలా రెడీ అయిపోయి బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా గేట్కి అయితే తాళాలు వేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ డే ఎలాగో ఒడిబియ్యం పెట్టుకుంటాం, ఆ రోజు వంట కూడా అక్కడే చేసుకోవాలి గుడికాడ. అందుకే మేము స్టవ్, సిలిండరు, అలాగే వంటకు కావాల్సిన సరుకులు, అమ్మవారికి కావాల్సిన పూజకు ఇంకా వంట సరుకులు ఇవన్నీ కూడా మేము ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్యాక్ చేసేసి అలా వేసుకున్నాం అనమాట. ఇంకా మీరు అడిగే క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ ఈ వీడియోలో చేద్దామని అయితే అనుకుంటా ఉన్నాను. ఫస్ట్ నుంచి నా వీడియోలు చూసే వాళ్ళకైతే డీటెయిల్గా తెలుసు, ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే తెలియదు కాబట్టి ఇక కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేస్తూ ఉన్నారనమాట, ఏమిది, ఏ ఊరు, ఏంటి అనేసి. ఇంకా వాటన్నిటికి కూడా క్లారిటీ నేను ఈ వీడియోలో ఇద్దామని అయితే అనుకుంటా ఉన్నాను. ఇంకా మా సొంత ఊరు వచ్చేసి బళ్ళారి అనమాట. ఇంకా మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, అంటే మా నాన్న పెద్ద, దాని తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారనమాట. ఇంకా అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడే చిన్నగా గొడవలు అయితే అయ్యాయి. అందుకే ఇంకా మేము అప్పుడే ఊరు వదిలిపెట్టేసి వచ్చాము. మేము ఇంకా చిన్నగా ఉండే అప్పుడు, ఇంకా ఇప్పుడు మా పిల్లల ఏజ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉండే మేము అప్పుడు. ఇంకా మా నాన్న అప్పుడే మమ్మల్ని తీసుకొని ఇంకా ఆదోనికి వచ్చేసారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆదోన్లో సెటిల్ అయ్యాము. ఆదోని వచ్చేసి మా అమ్మ పుట్టిల్లు అనమాట. ఇంకా మాకు ఆదోనికి వచ్చాకే పెళ్ళిళ్ళు అలాగే పిల్లలు ఇవన్నీ కూడా ఆదోన్లోనే జరిగాయి. ఇంకా ప్రజెంట్ అయితే వాళ్ళకి సొంత ఇల్లు అయితే ఏం లేదు, అద్దె ఇంట్లోనే ఉన్నారు. ఇంకెందుకంటే ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, మరి ఆ తర్వాత మాకు డెలివరీలు ఇవే అయిపోయాయి. ఇంకా తర్వాత తమ్ముడు పెళ్ళి ఫిక్స్ అయింది. ఇంక ఇవే సరిపోయాయి అనమాట. వాళ్ళకి ఇల్లు కొనే టైం రాలేదు. బహుశా ముందు ముందు రావాలనేది నేను కూడా కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఇంకా ప్రజెంట్ అయితే నన్ను ఇచ్చింది ఏ ఊరికి అంటే కనుక ఆదోని పక్కన చిన్న పల్లెటూరు విరుపాపురం గ్రామానికి అయితే ఇచ్చారు నన్ను. ఇంకా అక్కను వచ్చేసి మా సొంతూరు అంటే బళ్ళారికే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ జరిగింది నా పెళ్ళి తర్వాత అక్కకు జరిగింది అనమాట. నన్ను పక్కనే ఇచ్చారు. ఇంకా మా అక్కను మాత్రం మా సొంతూరుకే ఇచ్చారనమాట. ఇంకా మేము ఇప్పుడు పూజకైతే అక్కడికే వెళ్తున్నాం బళ్ళారికి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దేవత అమ్మవారు అక్కడే ఉంటారు కాబట్టి మేము ఇంకా అక్కడికే వెళ్ళాము ఒడిబియ్యం పెట్టుకోవడానికి. ఇంకా అక్క అక్కడే ఉంటుంది కాబట్టి అట్లా నుంచి జాయిన్ అయిపోతుంది తను. ఇంక మేము మాత్రమే ఇక్కడ నుంచి బయలుదేరామన్నమాట. దాదాపుగా ఊరికి కూడా చేరుకున్నాం. చూస్తున్నారు కదా, ఇదైతే గుడి అనమాట. ఇంకా మేము సేఫ్గా అయితే గుడికి చేరుకున్నాము. ఇంకా మేము అన్నీ దిగేసి మంచి ప్లేస్ చూసుకొని ఇంకా అక్కడ అన్ని సామాన్లు అయినా పెట్టేసుకున్నాము. ఇంకా మళ్ళీ డైరెక్ట్ రావడంతోనే అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా అనిపిస్తుంది నాకు మా ఊరు వస్తే. చాలా 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 ఇష్టం నాకు మా సొంత ఊరు అంటే. నిజంగా నేను హ్యాపీగా ఉంటాను, చిన్న పిల్లగా మారిపోతాను అంటే కనుక అది మా ఊర్లోనే. నిజంగా నాకు ఇద్దరు పిల్లలు, పెళ్ళయింది, ఇట్లాంటివన్నీ ఏమి గుర్తురావు. నేను నిజంగా మా ఊరికి వెళ్తే చిన్న పిల్ల మనస్తత్వం అయిపోతుంది అనమాట. నాకు చాలా హ్యాపీగా అయిపోతాను. ఇంకా డైరెక్ట్ రావడంతోనే దిగాక అమ్మవారిని అయితే మంచిగా అయితే మొక్కేసాను. ఇంకా మీకు గుడి కూడా చూపిస్తాను. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. చాలా వరకు అక్కడ వచ్చేసి నిద్రలు అయితే ఏం చేయరు. ఇంకా మేము ఉండేది ఆదోన్లో కాబట్టి ఇంకా ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇంకా ఆ రోజే వచ్చి చేసుకోవడానికి కుదరదు, ఎందుకంటే 2.5 గంటలు అయితే జర్నీ పడుతుంది. మరి ఆ రోజే వెళ్ళి ఆ రోజే పూజ చేసుకోవాలంటే కనుక అసలు కుదరదు అనమాట. అందుకనేసి మేము గురువారమే వెళ్ళిపోయాము. వచ్చేసరికి నైట్ అయింది. మేము బయలుదేరింది 4:30కి ఆ టైం బయలుదేరామనుకుంటా నేను. ఇంకా వచ్చేసరికి 7 అట్లా అయ్యింది. ఏమీ అనుకోకండి, ఇక మేము వెళ్ళేసరికి టైం 7 అయింది కాబట్టి మొత్తం చీకటిగా ఉంది, సరిగ్గా ఏం కనిపించట్లేదు అనమాట. ఇంకా వీలైనంత వరకు అట్లా నేను వీడియో షూట్ చేసుకున్నాను.
మీకు చూపించడానికి అలాగే నాకు కూడా గుర్తుగా ఉంటుంది అనేసి ఇంకా మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అవి కూడా చాలా బాగుంటాయి. మాకు బంధువులందరూ మా నాన్న సైడ్ తరపు బంధువులందరూ కూడా బళ్ళారిలోనే చాలా వరకు అక్కడే ఉంటారు. లాస్ట్ టైం చేసినప్పుడు వాళ్ళకు కూడా చెప్పుండే మేము. వాళ్ళు కూడా నెక్స్ట్ డే వచ్చి భోజనం చేసుకొని వెళ్ళారనమాట. ఇంకా ఈసారి అయితే ఎవ్వరికి చెప్పలేదు, మా వరకే చేసుకున్నాం అనమాట. అంటే కూతుళ్ళు అలాగే అల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అంతే, ఇంకా అమ్మ వాళ్ళు 3 ఫ్యామిలీస్ మేమే చేసుకుంటూ ఉన్నాము. ఎవరికి చెప్పలేదన్నమాట. అక్కడ వచ్చేసి ఎవరు నిద్ర చేయరు అని చెప్పాను కదా, అందరూ పొద్దున్న వచ్చే చేసుకొని వెళ్తూ ఉంటారు. మేమే అనమాట వెళ్ళి అలా చేసుకోవడం కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే నైటే అన్నీ మనం తీసుకెళ్ళి ఉంటాం కదా, ఒడి బియ్యము అలాగే చీర ఇంకా ఆకులు ఇవన్నీ కూడా ఇచ్చేయాలన్నమాట. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నెక్స్ట్ డే ఇంకా పొద్దున్నే రెడీ చేసేస్తారు అమ్మవారిని. మనము నైవేద్యం చేసుకొని దర్శనానికి వెళ్ళేది ఉంటుందన్నమాట. అందుకే మేము అన్నీ తీసుకొని అన్నీ కూడా వాళ్ళకైతే ఇచ్చేసాము. మేము పొద్దున్నే రెడీ చేస్తాము అని చెప్పారు. అంటే మనం తీసుకెళ్ళిన చీర అయితే ఉంటుంది కదా, అదే అమ్మవారికి కూడా కట్టేస్తారనమాట. ఇంకా దాదాపు కంటే మా అమ్మ అయితే గుడి దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంటికి అస్సలే రాదు. ఇంకా మేము మాత్రం వెళ్ళాము, ఎందుకంటే భోజనం అంతమంది క్యారేజ్ గుడి దగ్గరకు తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అక్క వచ్చేసి ఆ నైట్ టైంలో తను ఇల్లు తుడుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా అక్క వాళ్ళ ఆయన వచ్చేసి దీక్షలో ఉన్నారు, అయ్యప్ప దీక్షలో. ఇంకా అందుకే ఇల్లు అయితే శుభ్రం చేసుకొని తను పడుకోవడానికి వీళ్ళు ఉంటుందన్నమాట. అందుకే తనకు క్లీన్ చేసుకుంటూ ఉంది. ఇక్కడ వచ్చేసరికి అన్నము అలాగే పప్పుచారు ఇంకా బజ్జీలు అయితే బయట నుంచి తెప్పించారు. ఇంకా పొద్దున్న చేసింది బీరకాయ ఉండే కర్రీ, అవి అన్నీ కలిపేసి మేము అందరం కూర్చొని తినేసాము. ఇంకా మా అమ్మ నాన్నకు మాత్రం క్యారేజీ గుడి దగ్గరికి తీసుకెళ్ళాము. నేను మా వారు మాత్రమే వెళ్ళాము. ఇంకా మిగతా వాళ్ళు తమ్ముడు పిల్లలు మా అక్క అందరూ కూడా అక్కడే పడుకున్నారనమాట. ఇంకా వెళ్ళేసి ఇంకా వాళ్ళకి క్యారేజీ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి దోమలు అయితే ఫుల్గా విపరీతంగా ఉన్నాయన్నమాట. మేము ఇంకా 4 వరకు చూడండి, 3:44 అయింది అనమాట టైం. 4కి ఇంకా 10 మినిట్స్ తక్కువ ఉంది. ఇక అప్పుడే మా వల్ల కాలేదు, ఇంకా లేచేసి ఇంకా మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి అక్కడ పడుకున్నాం అనమాట.